వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదే పదే మాటలు చెప్పడమే తప్ప చేసిందేమీ లేదని, వాస్తవానికి రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నప్పటికీ ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎన్ని రక్షించారో సమాధానం చెప్పాలని రాష్ట్ర అహాలే సున్నత్ జమాత్ క్వార్ కన్వీనర్ అఫ్తార్ రజూ డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ వ్యవహారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దనే తేల్చుకుంటారని ఆయన అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తనకు వ్యతిరేకంగా ఉన్న వారిపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం తప్ప వక్ఫ్ బోర్డు చైర్మన్ చేసింది ఏమీ లేదని ఆయన ఆరోపించారు. బుడజంగాల వ్యవహారాలతో నన్ను బెదిరించలేవు. నువ్వు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేనే అనుకుంటావో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను కూడా మొదట్లో పార్టీ పెట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పార్టీ ప్రకటించారో అప్పుడే నేను ఆనాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి నేను జెండా పట్టినప్పుడు నేను కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు నువ్వు కనీసం సోదిలో కూడా లేవు. కనీసం ఆనాడు నువ్వు ఎక్కడ కూడా నీ జాడ కూడా లేదు. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తిని నేను ఈ పంచాయతీ వ్యవహారం ఏమిటో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను తేల్చుకుంటా. ఆ పంచాయతీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తేల్చుకుంటానని నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ఇందులో నీ తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు వ్యవహారాలు, నువ్వు ఏదేదో ₹1 కూడా జీతం తీసుకోకుండా నేనేదో పనిచేస్తున్నాను అని చెప్తున్నావో, ఇప్పటి వరకు నీ రవాణా ఖర్చులు కానీ, నీ ఉండటానికి ఆఫీస్ ఖర్చులు కానీ, నీ లాడ్జి ఖర్చులు కానీ ప్రతి ఒక్కటి కూడా వక్ఫ్ బోర్డు ద్వారా ఖర్చు పెట్టిస్తున్నావు. ఇప్పటి వరకు నువ్వు 6 నెలల నుంచి ఏదైతే వక్ఫ్ బోర్డు డబ్బులు నువ్వు కాజేసావో, వక్ఫ్ బోర్డు డబ్బులు నువ్వు ఖర్చు పెట్టించావో, ఇవన్నీ కూడా వక్ఫ్ బోర్డుకి తిరిగి ఇచ్చేసాయి. అప్పుడు నీతులు మాట్లాడు.